పంపించినాను. చూడండి, ఇప్పుడు మనం ఎప్పుడంటే అప్పుడు ఈ బబుల్స్ చూస్తాం జాతరలో కొంటారు. ఒక్కొక్కసారి ఇగో ఇట్లా బట్టి ఉఫు ఉఫు అని అంటాం. ఉఫు అనేసరికి బబుల్ ఇట్లా పడేస్తాం, ఇలా పడిపోతుంది. దానికోసమే మా చెల్లి ఇల్లు ఉంటుంది కదా, ఇట్లా 100 నిమ్మకాయల శక్తి ఇట్లా ఉంటుంది కదా, ఇంత ఇల్లు ఉండదు, ఇంత వేసింది. ఇలా పోసేసి ఇగో ఈడి వరకు ప్రిల్లు పోసి ఈడి వరకు నీళ్ళు నింపుతాయి. ఎట్లా వస్తుంది సార్? గందుకే ఇప్పుడు మంచిగా చేయడానికి నేను ఒక మంచి టెక్నిక్ చెప్తా. చేసేద్దాం మామూలు. ఫస్ట్ మగ్గు తీసుకోవాలి. ఇగో మనకు కావాల్సిన వస్తువులు: బాటిల్స్, హ్యాండ్ వాష్, సరుపు, ప్రిల్. మా చెల్లైతే ఇక ఆవేశం నీళ్ళు పోసేసింది. ఇక ప్రిల్ అయితే పోసేయాలి. ప్రిల్ పోసినాక అయిపోతుంది. ఉన్నది హాయ్ తాతయ్య వద్దు. ఒకసారి క్యాప్ పెట్టేయాలి. ప్రిల్ అనేది అంత వెనకాలకి వెళ్ళిపోయింది. మనం ఇట్లా పెట్టి అది కింద పడిపోతుంది కావచ్చు. 2 hours later ప్రిల్ వేసిన తర్వాత కూడా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇది జరిగింది పోయినసారి జన్మలో. మొత్తం వచ్చింది. మనమైతే తీసేసి ఉట్టి క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 drops వేసేసినాం కదా, షేక్ అమ్మ షేక్ చేస్తావా? అదా నువ్వు కొన్ని నీళ్ళు వైపు షేక్. డాన్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు తీసి ఇది దీనికి మళ్ళీ సర్ఫ్ తీసి ఇదైతే మళ్ళీ తీసేయాలి. సర్ఫ్ గడ్డ వేసేద్దాం. ఇది చాలా టైం పడుతుంది కరగడానికి. అప్పట్లో ఇట్లా 2000 years later, 1 eternity later, 2 hours later, 7 days later. గట్లా పోయొద్దే, పోయొద్దే. ఇంకా ఓకే సరే. ఇంకా హాయ్ గైస్, మళ్ళీ వచ్చేసిన బ్యాక్. ఇగో ఇప్పుడంతా అయిపోయింది. మళ్ళా చెప్తున్నా, ఫస్ట్ ప్రిల్, తర్వాత హ్యాండ్ వాష్, తర్వాత సర్ఫ్ ఎక్సెల్, తర్వాత బట్టల సోప్, రిన్. ఇవన్నీ చేస్తే వాళ్ళ అమ్మలు వాళ్ళ మమ్మీ వాళ్ళు కొడతారు. ఇక నన్ను చంపేస్తారు అనుకో మా మమ్మీ. ఇప్పుడు మిక్సీ అయిపోయింది. ఊదుడే ఇప్పుడు నువ్వు చూడు. అలా మనకి ఇల్లు మీలా కదా. ఇంకోసారి అవన్నీ బబుల్సే. ఇగో సక్సెస్ అయిపోయింది.